తమిళనాడు రాజకీయం దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని ఒక అనూహ్య ఘటానికి తెర లేపిందన్న చర్చ కూడా సాగుతుంది. తమిళనాడు ప్రజలు ఎవరికి పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. హంగ్ అసెంబ్లీ వచ్చింది. అయితే టీవీకే అధినేత ద్రావిడ పార్టీలను దూరం పెట్టి చిన్న పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. మరోవైపు చూస్తే డిఎంకే డిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయన్న ప్రచారం ఊపందుకుంది. పళనిస్వామి కొత్త ముఖ్యమంత్రి అంటూ ఆ పార్టీ ఎంపీ తంబిదురై లేటెస్ట్ గా చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో కొత్త హీట్ ని పుట్టిస్తున్నాయి. అయితే తనకు సీఎం సీట్ దక్కకుండా ద్రావిడ పార్టీలు రెండు ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వస్తే కనుక మొత్తం 107 మంది ఎమ్మెల్యేలతో ముక్కుముడిగా రాజీనామాలు చేస్తామని టీవీకే అధినేత హెచ్చరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంటే తాము అసెంబ్లీ ముఖం చూడమని ఆయన చెబుతున్నారు అన్నమాట. అపవిత్ర కలయికను వ్యతిరేకిస్తూ ఈ తీవ్రమైన నిర్ణయానికి విజయ్ సిద్ధపడుతున్నారు. ఒకవేళ ఆయన చెప్పినట్లుగానే ముక్కుముడిగా రాజీనామాలు చేస్తే కనుక ఏం జరుగుతుంది అన్నదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు, రాజ్యాంగ నిపుణులు కూడా చర్చిస్తున్నారు. మొత్తం 234 మందితో ఉన్న తమిళనాడు అసెంబ్లీలో 107 మంది రాజీనామాలు ఒకేసారి చేయడం అంటే ఆషామాషీ కాదు. ఇంత పెద్ద ఎత్తున రాజీనామాలు ఎమ్మెల్యేలు చేసిన ఘటన స్వాతంత్ర భారతంలోనే ఇంతకు ముందు లేదు. పైగా ఇలా ఎన్నికల్లో గెలిచి అలా రాజీనామాలు చేయడం అంతకంటే లేనే లేదు. దాంతో ఇది ఒక కొత్త చరిత్ర అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఈ రాజీనామాల వల్ల రాజకీయ సంక్షోభం తమిళనాడులో తలెత్తే ప్రమాదం ఉందని అంటున్నారు. సగానికి సగం అసెంబ్లీ ఖాళీగా ఉంచుతూ ప్రభుత్వం నిర్వహించడం సాధ్యపడదు. దాంతో పాటుగా పెద్ద ఎత్తున ఖాళీలకు ఎన్నికలు పెట్టాల్సి ఉంటుంది. దాంతో ఈ పరిస్థితి అధిగమించేందుకు కీలక నిర్ణయాలే తీసుకోవాల్సి వస్తుందని అంటున్నారు. ముక్కుమడిగా రాజీనామాలు చేస్తే కనుక రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అప్పుడు ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం లేకుండా పోతుంది. కనీసంగా 6 నెలల పాటు రాష్ట్రపతి పాలన పెట్టి ఆ మీదట కొత్తగా అసెంబ్లీకి ఎన్నికలు పెడతారా అన్నది కూడా ఉంది. ఎందుకంటే తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం రద్దు అయింది. కొత్త ప్రభుత్వం అన్నది ఏర్పాటు లేదు. దాంతో 107 అసెంబ్లీ సీట్లకే కాదు మొత్తం సీట్లకే ఎన్నికలు పెట్టి తాజాగా ప్రజా తీర్పును కేంద్రం ఎన్నికల సంఘం చొరవ చూపించే అవకాశాలు ఉన్నాయి అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా విజయ్ కనుక ఈ సంచలన నిర్ణయం తీసుకుంటే కనుక తమిళనాడు రాష్ట్రపతి పాలనలోకి వెళుతుంది. అంటే కేంద్ర పాలన అన్నమాట. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.